ఇక్కడ కాకపోతే చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. ట్రైన్ గురించి ఏదో అనుకున్నాం కానీ ప్యాసింజర్స్ కూడా బాగా ఎక్కువ ఉన్నారు ఈ ట్రైన్కి. కంటైనర్ వ్యాగన్స్తో మన ట్రైన్ అయితే పోటీ పడుతుంది. ఇంకా మన ట్రైన్కి అయితే సిగ్నల్ రాలేదు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్లో ఈరోజు మనం ప్రయాణం చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07466. ఈ ట్రైన్ వచ్చేసి రాజమండ్రి నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది. ఇది ఒక ఎక్స్ప్రెస్ కేటగిరీలో ఉన్న ప్యాసింజర్ ట్రైన్ అనమాట. ఇప్పుడైతే నేను రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, రాజమండ్రి రైల్వే స్టేషన్ బయట ఇలాంటి కోచ్ అయితే ఉంది, ఐసేఫ్ కోచ్. సో ఇక్కడ ఏం పెడతారు అనేది మీరు అనుకుంటే ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ప్లాన్ చేస్తారనమాట. చాలా లుక్ అయితే ఉంది. బయట నుంచి వస్తే ఇదేంట్రా ఒక ట్రైన్ బయటకు వస్తుంది అనుకున్నాను. కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ రెస్టారెంట్ అయితే పెడుతున్నారు. సో రాజమండ్రి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది. సో నార్మల్గా జనరల్ టికెట్స్ అయితే ఇక్కడ తీసుకుంటారు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 రాజమండ్రి రైల్వే స్టేషన్. ఇది టైం చూడొచ్చు 9:25 అయితే అయింది. ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 9:20కే రావాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లేదా 2కి వస్తా అన్నారు. మరి చూడాలి 1కి వస్తుందా 2కి వస్తుందా. 12805 జన్మభూమి అప్గ్రేడెడ్ LHP కోచెస్ అయితే వస్తుంది. సో ఈ ట్రైన్ జర్నీ కూడా మనం చేయాలి త్వరలో, తప్పకుండా చేద్దాం. ఎవరిని మర్చిపోం కూడా. జన్మభూమి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం లింగంపల్లి. సో ఇప్పుడే అందిన తాజా వార్త, మన ట్రైన్ అనేది 3వ ప్లాట్ఫామ్ మీద వస్తుంది. ఇక్కడ కాకపోతే చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 ఎంత రష్గా ఉన్నాయో ప్లాట్ఫామ్ నెంబర్ 3 అంత ఖాళీగా ఉందన్నమాట. మీకు ఇక్కడ కనబడుతుంది కదా, అదే రాజమండ్రి కొత్త ప్లాట్ఫామ్స్ అనమాట. అంటే 4, 5 ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ ప్లాట్ఫామ్ రెడీ అయిన తర్వాత రాజమండ్రికి మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఫైనల్లీ 9:58కి అయితే వస్తుంది 07466 రాజమండ్రి నుంచి విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ గురించి ఏదో అనుకున్నాం కానీ ప్యాసింజర్స్ కూడా బాగా ఎక్కువ ఉన్నారు ఈ ట్రైన్కి. మనమైతే మన ట్రైన్లోకి అయితే బోర్డింగ్ అవుదాం. ఇంకా లోపలికి ట్రైన్ ఎక్కిన తర్వాత సీటింగ్ విషయం అయితే ఎలా ఉంది. మెమూ ట్రైన్ అంటే అందరికీ తెలిసిందే కదండి. సో సీటింగ్ అయితే ఎలా ఉంటుంది. చాలా మెమూ ట్రైన్స్లో ఇప్పుడు బాత్రూమ్స్ అనేవి అవైలబుల్ వచ్చేసినాయి. సో ఈ ట్రైన్ ఎప్పుడు బిజీ అవుతుందా అని చూడాలి. అంటే వెళ్ళే ముందు ఇంకా ఎంతమంది ఈ ట్రైన్లోకి ఎక్కుతారు. సో ఈ ట్రైన్ ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి రాజమండ్రి నుంచి విశాఖపట్నం దాకా 201 కిలోమీటర్లు అయితే వెళ్తుంది. సో ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ మీరు చూస్తున్నారు కదా 80 రూపాయలు. అండ్ ఆల్సో వయా సామర్లకోట దువ్వాడ. ఎప్పుడో 9:20కి రావాల్సిన ట్రైన్ 10కి వచ్చింది. యాక్చువల్గా ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే కోవిడ్ ముందు అయితే ఈ ట్రైన్ అయితే రన్ అయ్యేది రాజమండ్రి నుంచి విశాఖపట్నం. ఇదనే కాదు చాలా ట్రైన్స్ అయితే రన్ అయ్యేవి. రాజమండ్రి నుంచి నరసాపురం ఇలాంటి మెమూ ట్రైన్స్ అయితే చాలా రన్ అయ్యాయి రాజమండ్రి నుంచి. ఆఫ్టర్ కోవిడ్ ఎంటర్ అయిన తర్వాత ఈ ట్రైన్స్ అన్ని తీసేశారు. ఈ ట్రైన్ వచ్చేసి కొత్తగా రీసెంట్గా అయితే వేసారనమాట రాజమండ్రికి. కొన్ని ఫ్యూ డేస్ బ్యాక్ అయితే ఈ ట్రైన్ అయితే అసైన్ చేశారు రాజమండ్రి నుంచి విశాఖపట్నం. ఎగ్జాక్ట్గా ట్రైన్ వచ్చేసి టైము 9:20 కల్లా రావాలి స్టేషన్కి. బట్ మీరు చూసారు కదా 10 o'clock అయితే వచ్చింది. ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 10:15 అయితే అయింది, మీరు చూడొచ్చు. సో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది రాజమండ్రి స్టేషన్ నుంచి. 10:18కి అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే అటుపక్క ప్యారలల్ రన్ అయితే చూపిస్తాను చూడండి. కంటైనర్ వ్యాగన్స్తో మన ట్రైన్ అయితే పోటీ పడుతుంది. అంటే ప్యారలల్ రన్ అనమాట. జస్ట్ స్టార్ట్ అయిందో లేదో ప్యారలల్ రన్ కొడుతుంది మన ట్రైన్. అప్రాక్సిమేట్లీ రాజమండ్రి నుంచి కడియం జస్ట్ 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కడియం రైల్వే స్టేషన్ దగ్గర అయితే కలుద్దాం. స్టేషన్ కోడ్ వచ్చేసి KYM. ఇప్పుడు మనం ఉన్నది కడియం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇక్కడ ప్యాసింజర్స్ ఎంతోమంది లేరు, వీళ్ళు మాత్రమే. కడియం అనే ఊరు మా హోమ్ టౌన్కి అయితే చాలా దగ్గర ఉంటుందన్నమాట. అంటే మా హోమ్ టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. సో ట్రైన్లో రావడం వల్ల చాలా లాంగ్ అనిపించింది. రాజమండ్రి నుంచి కడియం జస్ట్ 10 కిలోమీటర్స్ అయినా సరే కడియంలో చాలా గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ లాంగెస్ట్ అంటే సెకండ్స్ లాంగెస్ట్ ట్రైన్ కర్వ్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి గూగుల్లో కొడితే ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. మన ట్రైన్ అయితే కడియం నుంచి బయలుదేరిపోతుంది.
కోడ్ వచ్చేసి DWP. ఇప్పుడు మనం ఉంది ద్వారపూడిలో. స్టేషన్లో కూడా జనాలు బాగా ఫుల్ అయ్యారు. రాజమండ్రి దాటాక కడియం, ద్వారపూడి ఇవన్నీ ఇంటర్మీడియట్ స్టేషన్స్. ద్వారపూడి దాటిన తర్వాత సామర్లకోట దాకా చాలా ఇంటర్మీడియట్ స్టేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ట్రైన్ కూడా ఆగుతూ ఉంటుంది. మనం డైరెక్ట్ ద్వారపూడి దాటిన తర్వాత సామర్లకోటలో అయితే కలుసుకుంటాం. సో ఫైనల్లీ సామర్లకోట జంక్షన్ అయితే వచ్చాం. సామర్లకోట జంక్షన్ కోడ్ వచ్చేసి SLO. ఇక్కడ నుంచి అయితే మనం 2 రూట్స్ అయితే డివైడ్ అయిపోతే, ఒకటి మనం వెళ్ళేది విశాఖపట్నం వైపు, రెండోది అయితే కాకినాడ వైపు. సో మీరు ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా, ఈ బోర్డు ఏంటంటే మనం కాకినాడ వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ దిగిపోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి కాకినాడ చాలా దగ్గర. అండ్ అలాగే ఇక్కడ నుంచి ట్రైన్ రూట్ కూడా డైవర్ట్ అయిపోతుంది కాకినాడ. అలాగే సామర్లకోటలో భీమేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. సామర్లకోట జంక్షన్ కి కరెక్ట్ గా 10:15 అయితే రావాలి. టైం వచ్చేసి 11:20 అయింది. మీరు చూడొచ్చు ఎంత డిలే అయింది ట్రైన్. జస్ట్ 3 మినిట్స్ స్టాప్ తో సామర్లకోట జంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో అదే కాకినాడ రూట్ అనమాట. సామర్లకోట దాటిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పిఠాపురం. పిఠాపురం స్టేషన్ కూడా వచ్చేసి PAP. ట్రైన్ అయితే 1 అవర్ 5 మినిట్స్ అయితే లేట్గా నడుస్తుంది. స్టేషన్ టు స్టేషన్ మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది కదా, ఈ గ్యాప్ని ఎలా కవర్ చేస్తున్నారంటే దగ్గర నేను స్పీడ్ టెస్ట్ అయితే ఇంకా చూపిస్తాను అది కూడా. కాకపోతే ట్రైన్ అంతా మొత్తం ఊగిపోతుంది అనమాట అప్పుడప్పుడు. సో GPS చూపిస్తుంది 99 to 101 స్పీడ్ అయితే కొడుతున్నారు. పిఠాపురం రైల్వే స్టేషన్కి మొత్తం 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సామర్లకోట దాటిన తర్వాత ఈ ట్రైన్లో చాలా మంది ప్యాసింజర్స్ అయితే ఫుల్ అయ్యారనమాట. చాలా అంటే చాలా ఎక్కువ మంది. ఇంకా ట్రైన్ అంతా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినట్టే. నెక్స్ట్ నాకు తెలిసి అన్నవరంలో ఇంకా చాలా మంది ఎక్కుతారు. అండ్ అలాగే తుల్లో కూడా. ఈ ప్యాసింజర్స్ అందరూ చిన్న చిన్న ఇంటర్మీడియట్ స్టేషన్స్ అయితే ఉంటాయి కదా, ఆ స్టేషన్స్లో దిగడానికి అయితే ఎక్కి వెళ్తూ ఉంటారు ఈ ట్రైన్లో. వెల్కమ్ టు అన్నవరం. అన్నవరం ముందు మనం 3 స్టేషన్లు అయితే స్కిప్ చేసాం. ఒకటి గొల్లప్రోలు, రెండోది దుర్గాడ గేట్, మూడోది రక్తంపాడు. అన్నవరం స్టేషన్ కూడా వచ్చేసి ANB. రోజుకి 47 ట్రైన్లు అయితే ఇక్కడ ఆగి వెళ్తూ ఉంటాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళాలంటే చాలా మంది ఇక్కడ దిగుతారనమాట. దిగి మీకు టెంపుల్ కనబడుతుంది కదా, సో అదే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్. 10:49కి రావాల్సింది ట్రైన్, ఇప్పుడైతే 12:14 అయితే అయింది. మీరు చూడొచ్చు 1 అవర్ 25 మినిట్స్ అయితే డిలే ఉంది ట్రైన్. బట్ నాకు తెలిసి తుని దాటిన తర్వాత, నర్సీపట్నం దాటిన తర్వాత ఎగ్జాక్ట్ టైం అయితే రీచ్ అవుతుంది విశాఖపట్నంకి. ఇంకా మన ట్రైన్కి అయితే సిగ్నల్ రాలేదు. స్టేషన్ అయితే ఖాళీగా ఉంది. అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం అయితే స్టార్ట్ అయిపోయాం. బాయ్ బాయ్ అన్నవరం, సీ యూ సూన్. అన్నవరం దాటిన తర్వాత మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి తిమ్మాపురం. అన్నవరం దాటిన తర్వాత జస్ట్ 1 మినిట్లో అయితే తిమ్మాపురం అయితే వచ్చేసాం. సిగ్నల్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయేది తుని రైల్వే స్టేషన్. తుని స్టేషన్ కూడా వచ్చేసి ఏంటో తెలుసా, TUNI. సో
సో ఈ ట్రైన్ వచ్చేసి 28 స్టాపుల్లో అయితే అవుతుంది, ఇంక్లూడింగ్ రాజమండ్రి టు విశాఖపట్నం. సో మనం ఈ ట్రైన్లో ఎక్కడ దాకా అయితే జర్నీ చేస్తున్నాం, రాజమండ్రి నుంచి విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్లో. చాలామంది ప్యాసింజర్స్ ఎక్కడ ఎక్కినా ఎక్కడ దిగినా సరే తామలగూడ దగ్గర నుంచి అండ్ అన్నవరం దగ్గర నుంచి తుని దాకా చాలామంది ప్యాసింజర్స్ అయితే ఈ ట్రైన్ నుంచి అయితే దిగి వాళ్ళ డెస్టినేషన్స్కి అయితే రీచ్ అవుతున్నారు. చెప్పాను కదా, ఇది ట్రైన్ వచ్చేసి బేసిక్గా ఇంటర్మీడియట్ స్టేషన్స్ ఏదైతే ఉంటాయో, సో ఈ ట్రైన్ చాలా బెస్ట్ ట్రైన్ అనమాట. ఆగుతూ వెళ్తూ ఉంటుంది. అండ్ విశాఖపట్నం వెళ్ళేటప్పటికి ఎగ్జాక్ట్గా 2:48 అయితే ఉంది. ఈ ట్రైన్ వచ్చేసి 1 hour 17 minutes అయితే లేట్గా నడుస్తుంది. ఇప్పుడు 11:20కి రావాల్సింది తుని రైల్వే స్టేషన్కి, ఇప్పుడు 12:20కి అయితే వచ్చింది. ఇంకా తుని దగ్గర నుంచి 12 స్టేషన్లు అయితే ఉన్నాయి. సో చాలా మందికి ఈ ట్రైన్ చాలా యూస్ఫుల్ అవుతుంది, అంటే దగ్గర డెస్టినేషన్స్ లో దిగడానికి, అలాగే వెండర్స్ కి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది ఈ రాజమండ్రి విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ యొక్క వీడియో. అండ్ అలాగే విశాఖపట్నం నుంచి విజయనగరం, పలాస, సో ఈ ట్రైన్ కూడా వెళ్తుంది. సో ఇటువంటి ప్యాసింజర్ ట్రైన్స్ అది కూడా చేస్తాను, వీడియోస్ అనేవి మన ఛానల్లో కూడా తప్పకుండా వస్తాయి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక వ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఈజ్ జేఎస్కే సెండింగ్ ఆఫ్. జై హింద్.